హైదరాబాద్ నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. వెస్లీ పాఠశాలని పరిశీలించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నడుస్తుందని, కొద్ది రోజుల్లో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆయన అన్నారు. పూర్తి సౌకర్యాలతో ఉన్న పాఠశాలని ప్రభుత్వం హస్తగతం చేసుకుని ఉపాధ్యాయుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. పాటు తర్నాక నాగార్జున నగర్ కాలనీలోనే ఈ స్కూల్ పనిచేసేది. ఎయిడెడ్ స్కూల్. ఈ ఎయిడెడ్ స్కూల్కి 9 మంది గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు, కొంతమంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయితే వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లను ఇవ్వలేదు. ఈ ఎయిడెడ్ టీచర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని ఈ స్కూల్ను నడుపుతాము. వాళ్ళే ప్రతి నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బును కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ, వాచ్మెన్ జీతం కానీ, అదనంగా ఉన్న 3 టీచర్ల జీతాలు కానీ, 3 కదండి, 3 టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు. అదృష్టం కొద్దీ మంచి దాతలు ఉండటం వల్ల ఈ బిల్డింగ్ సాధ్యమైంది. అదేవిధంగా ఒక డిజిటల్ బోర్డు, ఒక ప్రొజెక్టర్తో ఒక రూము, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు. ఇవన్నింటికీ కూడా టీచర్లే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొంత దాతల నుంచి సహాయం దొరికినా అది తక్కువే. టీచర్లే ప్రతి నెల కరెంటు బిల్లు కూడా వాళ్ళే కడుతున్నారు. ఈరోజు నాచారంలోని వెస్లీ ఉన్నత కోఎడ్యుకేషన్ హై స్కూల్లో కోదండరాం గారు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల పిలుపు మేరకు వారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా కోదండరాం గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ఎయిడెడ్ భాగంలో ఉంది. ఎయిడెడ్ని కాస్త గవర్నమెంట్లో తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క విన్నపం ఉంది. దాన్ని వెంటనే కోదండరాం గారు పరిశీలించి సెక్రటరీ గారికి విన్నపం ఇస్తారని చెప్పేసి కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉన్నత స్కూల్ని చాలా ఉన్నతంగా చూస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.